व्हाट्सएप ग्रुप में तस्वीर पोस्ट न करने पर 2 नौजवानों को बेदर्दी से कत्ल करने वाले मुलजिम को गिरफ्तार करके जमानत पर ले लिया गया। इस माह की 4 को थाना कदतला में शमशाबाद के डीसीपी नारायण रेड्डी ने दोहरा कत्ल केस की तफसीलात बताएं। इन ख्यालात का इजहार इन्होंने अपने दफ्तर में मीडिया से गुफ्तगू करते हुए किया। मुतवफ़्फ़ी नौजवान गोपागुनी शिवा और शीशागिरी शिवा कदतला मंडल के गोविंदापली के गांव वाले हैं। वो पहले एक पार्टी में काम करता था और मुलजिम का ताल्लुक उसी गांव से है। रवि उसी पार्टी में काम कर रहा था। मुलजिम रवि से इख्तिलाफात की वजह से वो दूसरी पार्टी में शामिल हो गए। उसी तरतीब में मुलजिम रवि की सालगिरह की तकरीबात का इनेकाद बटरफ्लाई वेंचर के तहत कदतला में एक वला किराया पर लेकर किया गया था। इस मौका पर रवि ने गोविंदापली गांव के व्हाट्सएप ग्रुप में अपनी सालगिरह की तकरीबात की तस्वीर पोस्ट की। गोपागुनी शिवा की तरफ से पोस्ट की गई तस्वीर को हज़फ करने के अलावा शीशागिरी शिवा रवि जो तकरीबन 200 तस्वीर पोस्ट करने के बाद फौत हो गए। इसने कहा कि उसे गांव के व्हाट्सएप ग्रुप से निकाल दिया गया है। मुलजिम रवि ने बड़ी शर्मिंदगी महसूस की और उनके खिलाफ एक धारा बना लिया। रवि को फोन करने के बाद जो मुतवफ़्फ़ी शिवा और शीशागिरी शिवा है और पूछने के बाद के गांव के ग्रुप में इतनी ज्यादा तस्वीर क्यों पोस्ट की गईं। रवि के दोस्तों की मदद से उन दोनों को किसी भी तरीके से कत्ल करने का फैसला किया। शीशागिरी शिवा और शिवा ने अपनी रहाइश गाहों के दाखिली रास्ते तलाश किए और इन्हें हैदराबाद के गायत्री नगर चौक पर जबरदस्ती एक कार में बिठा दिया। वरीनी इस वला में है जिसे उसने कदतला पुलिस स्टेशन के तहत बटरफ्लाई वेंचर में लिया था। उनका कहना था कि सबसे बुरा वार छरा मारना था। मुलजिम एक रवि के दोस्त था, 2 पालासा नागराजू गोर, 3 टला कोनडा राजू, 4 विजय, 5 परवीन, 6 शेखर, 7 जगदीश गोर। कत्ल के मुकदमात में मुलव्वस 7 मुलजिमान को गिरफ्तार करके जमानत पर भेज दिया गया है। వెల్కమ్ రవి అతనితో ఆర్గ్యూ చేయడం జరిగింది। నేను చేసిన ఫొటోస్ అన్ని కూడా నువ్వు డిలీట్ చేస్తున్నావు, అంతకుముందు కూడా నేను ఏదైనా విలేజ్లో కొన్ని మంచి పనులు చేసి ఫొటోస్ పెడితే అవి కూడా నువ్వు డిలీట్ చేస్తున్నావు, అదే కాకుండా వాటితో అబ్యూజివ్ కామెంట్స్ కూడా పెట్టింది అని చెప్పి నేను చేస్తాను, నువ్వు ఇట్లా మొత్తం గ్రూప్ని అంతా జామ్ చేస్తున్నావు అని చెప్పేసి, ఇంకా వీలైతే నేను గ్రూప్లో నుంచి నేను ఎగ్జిట్ కూడా చేస్తానని చెప్పేసి గ్రూప్లో నుంచి గోవిందాపల్లి గ్రామ పంచాయతీ వాట్సాప్ గ్రూప్లో నుంచి ఎగ్జిట్ కూడా చేశాను। చేసిన తర్వాత ఈ జల్కం రవి దానికి కొద్దిగా ఆగ్రహం అయిపోయి దాంతో అతనితో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఫోన్లో ఆ రోజు 5వ తేదీన నైట్ నీ కథ చెప్తాను, నువ్వు ఎక్కడున్నావు అంటే ఇతను మనకు చూస్తే గాయత్రి నగర్లో మనకు అంటే ఈ మీర్పేట ఏరియా గాయత్రి నగర్లో ఉన్నానని చెప్పారు। సో అప్పుడు ఈ 6 మంది అక్యూజ్ జల్కం రవి, నాగరాజు, రాజు, విజయ్, జగదీష్ అండ్ ప్రవీణ్, వీళ్ళు 6 మంది కూడా ఇన్నోవా క్రిస్టా కట్టాల నుంచి వీళ్ళు తీసుకొని ఈ గాయత్రి నగర్కి వెళ్ళడం జరుగుతుంది। గాయత్రి నగర్లో ఈ శారద వైన్ షాప్ దగ్గర వీళ్ళు అక్కడ ఎవరైతే మృతులు ఇద్దరు కూడా గుండుబోయిన శివ అండ్ శేషుగారి శివ అక్కడే ఉంటారు వైన్ షాప్ దగ్గర। సో వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు బలవంతంగా కారులో ఎక్కించుకొని వాళ్ళని కట్టాల్లోని ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీలో ఉండే ఒక విల్లా ఏదైతే దీంతో A1 అక్కడ దాన్ని రెంట్కి తీసుకోవడం జరిగింది ఒక 1 year బ్యాక్, ఆ విల్లాలోనే అతను ఉండడం జరిగింది। సో అక్కడికి వచ్చి వాళ్ళతో మీరు ఎందుకు ఇట్లా నన్ను వాట్సాప్ గ్రూప్లో నుంచి నా ఫొటోస్ డిలీట్ చేస్తున్నాను, నన్ను కూడా ఎగ్జిట్ ఇచ్చారనేసి అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది। ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఇతను నేను చేస్తాను, నువ్వు ఇట్లా జామ్ చేస్తున్నావు పైగా అని చెప్పేసి ఉంది। తర్వాత వీడు మాట వినట్లేదని చెప్పేసి ఈ డిసీజ్డ్ 2 శేషుగారి శివను ఒక బెడ్రూమ్లోకి తీసుకెళ్లడం జరిగింది। ఈ జల్కం రవి అండ్ పల్లె నాగరాజు గౌడు వీళ్ళిద్దరు ఇంకా ఈ రాజు, విజయ్ వీళ్ళు ఒక బెడ్రూమ్లోకి తీసుకెళ్ళడం జరిగింది। అక్కడ వాళ్ళకి ఆర్గ్యుమెంట్ అయినప్పుడు ఈ నాగరాజు అనే అతని దగ్గర ఒక కత్తి మీరు కూడా అక్కడ చూడొచ్చు। సో దాంతో అతన్ని మల్టిపుల్ స్టాబ్స్ చేయడం జరిగింది, నెక్ మీద, ఈ థ్రాట్లో ప్లస్ చెస్ట్ మీద ఏరియాలో। ఇమీడియట్గా అక్కడికక్కడే ఈ శేషు గారు శివ అనే అతను పడిపోయి చనిపోవడం జరిగింది। సిమిలర్గా గుండుబోయిన శివ అనే అతను అది చూసి అతని అరుపులో చూసి
ఇతను కూడా ఇంట్లో నుంచి పారిపోయేదానికి ట్రై చేస్తాడు. బట్ కానీ లోపల నుంచి బోల్ట్ అంతా వేయడము ప్లస్ ఒక 7 మంది అక్కడ ఉండడం వల్ల అతను కూడా పోలేకపోతాడు. వీళ్ళు 7 మంది కూడా ఇప్పుడు కస్టడీలో మన దగ్గరే ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా కన్ఫెస్ చేశారు ఈ మర్డర్ ఎలా అయితే చెప్పారు. మనకి ఈ సీక్వెన్స్ ఆ విధంగా వీళ్ళకి ఎట్లయితే వాట్సాప్ గ్రూప్లో ఫొటోస్ పోస్ట్ చేయడం, అది వీళ్ళకి గొడవ అవ్వడం, తర్వాత వీళ్ళని గాయత్రి నగర్ నుంచి పికప్ చేయడం, తర్వాత వీళ్ళని బటర్ఫ్లై సిటీలో ఉండే విల్లాకు తీసుకురావడం, అక్కడ వీళ్ళని చంపడం, ఇదంతా కూడా వాళ్ళు కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. అదే కాకుండా మనం వాళ్ళు ఈ క్రైమ్లో యూజ్ చేసిన నైఫ్ ఏదైతే ఉందో అది కూడా సీజ్ చేయడం జరిగింది. ప్లస్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఆ టైంలో ఈ మర్డర్ చేసే టైంలో వేసుకున్న షర్ట్స్ ఇవంటే కూడా మొత్తం బ్లడ్ స్టెయిన్ షర్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా రికవర్ చేసి సీజ్ చేయడం జరిగింది. సో దీంతో ముఖ్యంగా ఈ క్రైమ్ అంతా కూడా మానిటర్ చేసి మా సిపి సైబరాబాద్ సార్ అవినాష్ మోహంతి సార్ ఆయన ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ శంషాబాద్ అండ్ ఏసీపీ షాద్నగర్ రంగస్వామి అండ్ ఇన్స్పెక్టర్ కట్ట శివప్రసాద్ అండ్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ పవన్ అండ్ ఇంకా షాద్నగర్ రూరల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఆమంగల్ ఎస్ఐస్ అండ్ కట్టాల్ ఎస్ఐ వరప్రసాద్ అండ్ ప్రమోద్ సిఐ ఆమంగల్ అందరూ కూడా వీళ్ళ టీం అంతా కూడా ఎవరైతే ఉన్నారో అందరూ స్టాఫ్ అందరూ కూడా ఈ ఎవిడెన్స్ అంతా కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ ఎవిడెన్స్ ద్వారా అందరినీ కూడా 7 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా మనము కస్టడీకి జ్యుడిషియల్ కస్టడీకి పంపించాం. చంపింది బయట ఇతను కూడా చెప్తాడు, మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి అతన్ని కూడా ఇమీడియట్గా వాళ్ళు ఈ చెస్ట్ ఏరియాలో నెక్ ఏరియాలో అంతా కూడా మల్టిపుల్ స్టాబ్స్ ఇంజరీస్ చేస్తారు. అక్కడికక్కడ ఇద్దరు కూడా విల్లాలోనే చనిపోవడం జరుగుతుంది. తర్వాత ఈ యాక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఈ 7 మంది అక్యూజ్డ్ ఏదైతే ఉన్నారో ఈ జల్కం రవి, నాగరాజు, రాజు, విజయ్, జగదీష్ అండ్ శేఖర్, ప్రవీణ్ వీళ్ళ 7 మంది కూడా ఆ కారులోనే విల్లా నుంచి వాళ్ళు టువర్డ్స్ కట్టాల్ అంటే శ్రీశైలం హైవే నుంచి సిటీలోకి వస్తారు. సిటీలోకి వచ్చి ఈ కారును మొత్తం కూడా ఒక హాస్పిటల్ ఏరియాలో అక్కడ పెట్టేసి వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. సో దీంతో మాకు